మహాభారత యుద్ధం ముగిశాక గాంధారి 100 మంది కుమారులు మరణించారని మనందరికీ తెలుసు. కానీ ధృతరాష్ట్రుడి కుమారులలో ఒక్కరు మాత్రం ప్రాణాలతో మిగిలారు. ఆ వ్యక్తి ఎవరు? తన సోదరులందరూ కన్నుమూసినా అతను మాత్రం ఎలా బ్రతికాడు? కౌరవ వంశంలో పుట్టి పాండవుల పక్షాన ఎందుకు పోరాడాడు? ఆ అరుదైన యోధుడి పేరే యుయుత్సుడు. యుయుత్సుడి పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. గాంధారికి ప్రసవం ఆలస్యం కావడంతో ధృతరాష్ట్రుడికి ఒక పరిచారిక ద్వారా పుట్టిన సంతానమే ఈ యుయుత్సుడు. అంటే దుర్యోధనుడికి ఇతను సోదరుడవుతాడు. కౌరవుల మధ్య పెరిగిన యుయుత్సుడి ఆలోచనలు మాత్రం చాలా గొప్పవి. చిన్నప్పటి నుంచే అతనికి న్యాయమంటే ప్రాణం. దుర్యోధనుడు చేసే తప్పులను అతను అస్సలు సహించేవాడు కాదు. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు భీష్ముడు, ద్రోణుడు లాంటి పెద్దలే మాట్లాడకుండా ఉండిపోయారు. కానీ యుయుత్సుడు వికర్ణుడికి మద్దతుగా విదురునితో కలిసి అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇక యుద్ధం మొదలయ్యే ముందు ధర్మం కోసం మా వైపు వచ్చే వారికి స్వాగతం అని ధర్మరాజు పిలుపునిచ్చాడు. ఆ మాట వినగానే యుయుత్సుడు ఏమాత్రం ఆలోచించలేదు. తన సొంత అన్నదమ్ములను వదిలేసి ధర్మం కోసం పాండవుల వైపు చేరాడు. యుయుత్సుడు కేవలం పేరుకే పాండవుల వైపు లేడు. యుద్ధంలో వారికి ఎంతో సహాయం చేశాడు. కౌరవ సైన్యంలో ఉన్న లోటుపాట్లను, వారి వ్యూహాలను పాండవులకు వివరించాడు. తన సొంత కుటుంబంపైనే యుద్ధం చేయడం అతనికి బాధగా అనిపించినా ధర్మం కంటే ఏదీ ముఖ్యం కాదు అని నమ్మాడు. చివరికి యుద్ధం ముగిసేసరికి కౌరవ సోదరులందరిలో బ్రతికి బయటపడింది ఒక్క యుయుత్సుడు మాత్రమే. యుద్ధం అయిపోయాక పాండవులు రాజ్యాన్ని చేపట్టారు. ధర్మరాజు యుయుత్సుని మంత్రిగా నియమించుకున్నాడు. ఆ తరువాత పాండవులు అడవులకు వెళ్తూ అర్జునుడి మనువడైన పరీక్షిత్తుకు రాజ్యాన్ని అప్పగించారు. అప్పుడు పరీక్షిత్తు చిన్నవాడు కావడంతో రాజ్యాన్ని కాపాడే బాధ్యతను, ఆ బాలుడి సంరక్షణను ధర్మరాజు నమ్మకంగా యుయుత్సుడికి అప్పగించాడు. అలా కురువంశం అంతం కాకుండా కాపాడిన గొప్ప వ్యక్తిగా యుయుత్సుడు నిలిచాడు. యుయుత్సుడి కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎలాంటి దారిలో నడుస్తున్నాం అన్నదే ముఖ్యం. తప్పు చేసేవారు మనవారైనా సరే ఎదురించి నిజం నిలబడాలని ఆయన నిరూపించారు. కౌరవుల ఇంట్లో పుట్టిన తన నీతితో మహాభారతంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ ధర్మవీరుడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు.